ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోనే హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది. మంత్రి కేటీఆర్ స్పష్టం. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ వెల్లడి. దేశంలోనే హైదరాబాద్ అన్ని నగరాల కంటే శరవేగంగా విస్తరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే 30 ఏళ్లలో జరిగే నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అనంతరం పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మాటను చాలా స్పష్టంగా దేశ ప్రజల ముందు, రాష్ట్ర ప్రజల ముందు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న గౌరవ ప్రజాప్రతినిధుల ముందు వారు ఒకటి పెట్టడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా ఒక సంవత్సరం అయితే 75 ఏళ్ళు నిండుతాయి. కరెక్ట్గా 47లో స్వాతంత్రం వచ్చింది ఆగస్టు నాడు. మరి దాదాపు ఇంకొక ఈ ఆగస్టు వచ్చిందంటే 75 ఏళ్ళు నిండిపోతాయి. 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా భారతదేశంలో ఇంకా నీళ్లు లేని ఊర్లు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు, సాగుకు నీరు లేని పరిస్థితి, కరెంటు లేని పరిస్థితి, నీళ్లు లేని కాలనీలు, ఇది ఉండడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ముందు ప్రజల కనీస అవసరాలు, కనీస మౌలిక వసతులు వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనే విషయాన్ని వారు మొదటి రోజున చెప్పడంతో పాటుగా గత 7.5 సంవత్సరాలుగా అడుగడుగున ప్రజల కనీస అవసరాలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగానే వారు తన కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు భారతదేశానికే, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఎన్నో కార్యక్రమాలకు తెలంగాణనే వేదిక అయ్యింది అంటే దానికి కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి యొక్క ముందు చూపు అని చెప్పక తప్పదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కో జల్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నది. ఇందాక ఎంపీ గారు కూడా చెప్పినారు. ఆ కార్యక్రమానికి స్ఫూర్తి ఏది అంటే మన రాష్ట్రంలో మనం అమలు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమం. కాలనీలకు బోండి అని చెప్పి పంపిస్తే అక్కడ కూడా మంచినీళ్ళ కోసం ఘర్షణలు జరిగిన పరిస్థితి. అంతెందుకు, నేను చిన్నప్పుడు ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకున్నాను కాబట్టి ఆ ఎర్రమంజిల్ కాలనీలో ఉండేది మేము. ఆ ఎర్రమంజిల్ కాలనీ నుంచి గ్రామర్ స్కూల్ హ్యాబిట్స్కి పోయేటప్పుడు అక్కడ ఖైరతాబాద్ మీదుగా పోయేది. ఆ ఖైరతాబాద్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కేంద్ర కార్యాలయం ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు, ఆ ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు ఖచ్చితంగా వందలాది మంది మహిళలు కుండలు, బిందెలు పట్టుకొని అక్కడ ప్రదర్శనలు ఖచ్చితంగా జరిగేది. ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం గత 74-73 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జరిగిన కథ. కానీ ఒక్కసారి దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాల వల్ల ప్రజల యొక్క కనీస అవసరాలు, ప్రజలకు కావాల్సిన కనీసమైన సౌకర్యాలు, వాటి మీద ప్రాధాన్యత ఇవ్వాలి, వాటి మీద దృష్టి కేంద్రీకరించాలనే ఆలోచనతో ఒక కార్యాచరణ తీసుకోవడం వల్ల గత టర్మ్లో, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆనాడు మొత్తం 2,000 కోట్ల రూపాయలతో మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అన్ని మున్సిపాలిటీలు, హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనమైన అన్ని కార్పొరేషన్లలో 2,000 కోట్ల రూపాయలతో ఆనాడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నాం. అందులో మీరు ఆనాడు రాజేంద్రనగర్లో మున్సిపాలిటీ ఏదైతే విలీనమైందో రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, అదేవిధంగా చుట్టుపక్కల ఎల్బీ నగర్, అదేవిధంగా మన మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్, ఇతరత్ర ప్రాంతాలు, వాటికి ఆనాడు 2,000 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించడం జరిగింది. తదనంతరం హైదరాబాద్ అంటే కేవలం జిహెచ్ఎంసీనే కాదు, హైదరాబాద్ అంటే ఓఆర్ఆర్ లోపల ఉండే మొత్తం ప్రాంతం కూడా ఈరోజు దాదాపుగా మణికొండ తీసుకుంటే పేరుకు వేరే మున్సిపాలిటీ కానీ హైదరాబాద్ మహానగరంతో పూర్తి స్థాయిలో కలిసిపోయింది.
అదేవిధంగా ఎన్నో మున్సిపాలిటీలు ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల. ఈ ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని మున్సిపాలిటీలను కూడా హైదరాబాద్ కిందనే పరిగణిస్తూ హైదరాబాద్ మహానగరం ఎదుగుతున్న తీరు చూసిన తర్వాత ఇదంతా కూడా హైదరాబాద్ కిందనే చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన అయితే చేసినారు. దానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే 25 మున్సిపాలిటీలకి గతంలో 775 కోట్ల రూపాయలతో మరొక ప్రాజెక్టు కూడా తీసుకున్నాం. అంటే ఇందాక నేను చెప్పిన 2000 కోట్లు, దానికి అదనంగా మరొక 775 కోట్లతో గతంలో కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు హైదరాబాద్ మహానగరం పెరుగుతున్న వేగం, విస్తరిస్తున్న వేగం చూస్తే భారతదేశంలో అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తున్న నగరం హైదరాబాద్. మనం చూసినట్టయితే భారతదేశంలోని మహానగరాల్లో ప్రతి నగరానికి ఏదో ఒక సమస్య ఉంది. మీరు ఢిల్లీ తీసుకుంటే అక్కడ ఇప్పటికే జనాభా దాదాపు 3 కోట్లు దాటిపోయింది. పొల్యూషన్ సమస్య, ఇతరత్ర సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చెన్నై తీసుకుంటే వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి, కోల్కత్తాకు ఉండే సమస్యలు కోల్కత్తాకు ఉన్నాయి, బాంబేకు ఉండే సమస్యలు బాంబేకు ఉన్నాయి. కానీ భౌగోళికంగా అదేవిధంగా మనకు క్లైమేట్ పరంగా అన్ని రకాల అనుకూలతలు, దేశం జియోగ్రాఫికల్గా మధ్యలో ఉండడం, అదే రకంగా మంచి క్లైమాటిక్ కండిషన్స్ ఉండడం వల్ల హైదరాబాద్ నగరం ఈరోజు శరవేగంగా పెరుగుతూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చినారు, మీరు ఈ రోజుకు కాదు 2051వ సంవత్సరం దాకా ప్లానింగ్ చేయండి. ఇప్పుడు మనం ప్రస్తుతం 2022లో ఉన్నాం. మరొక 30 ఏళ్ళు ఈ నగరం పెరిగితే ఎంత పెరుగుతుంది, పెరిగితే ఎంత జనాభా ఇక్కడికి వస్తుంది, వచ్చినప్పుడు ఎంత నీళ్ళు అవసరం పడతాయో దానికి కూడా ప్లాన్ చేయమని చెప్పారు. ఈరోజు హైదరాబాద్కి మనం 600 MGDలు, MGD అంటే మిలియన్ గ్యాలన్స్ పర్ డే, 600 MGD ఈరోజు అందించగలుగుతా ఉన్నాం. 2051 వరకు కూడా ప్లాన్ చేసుకున్నాం. ఒక 1000 మిలియన్ గ్యాలన్స్ కావాలి, 1000 మిలియన్ గ్యాలన్స్ పర్ డే కావాలి హైదరాబాద్కి, ఏది 2051 నాటికి. వాటికి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృష్ణానది దగ్గర సుంకిశాల దగ్గర ఏదైతే మనం నీళ్లు ట్యాప్ చేస్తామో అక్కడ ఒక 1400 కోట్ల రూపాయలతో మరొక అడిషనల్ లైన్ కూడా వేసుకోబోతా ఉన్నాం. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల్లోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా ICDS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ICDS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు బాలికలను సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువుకొని సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడారు. బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ బాలికల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వివిధ క్రీడలు, పాటలు, సాంస్కృతిక రంగాల్లో రాణించిన బాలికలకు సర్టిఫికెట్లు, బహుమతులను జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా బాలికల సంరక్షణ అధికారి శ్రవంతి, జిల్లా బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ జానకి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు స్వర్ణలత, CDPOలు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క గర్ల్ చైల్డ్ ఒక పవర్ ఉంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ చలో అందరూ మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళి ఎక్కుతాం అట్లా కాదు. మన ప్రతి ఒక్కరికి ఒక మౌంట్ ఎవరెస్ట్ ఉంది, అది మనం సాధించాలి. దట్ కెన్ బి మీ యొక్క డ్రీమ్ ఏదైనా ముందు అది ముందు మీరు ఫిక్స్ చేసుకోండి. అండ్ ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి అన్ని శక్తి పరంగా మీరు ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఏది కూడా అడ్డం రాకూడదు, ఏ నెగిటివ్ ఎనర్జీ. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ అదర్ అట్రాక్షన్స్ ఆల్సో. ఇప్పుడు ఏమవుతుందంటే సపోజ్ షీటింగ్స్ చెప్తారు, యాక్చువల్లీ వాళ్ళ అనుభవం చెప్తారు. చాలా చోట్ల అమ్మాయిలు అది అట్రాక్షన్లో గురి అయిపోయి దే ట్రై టు గో ఫర్ అంటే మ్యారేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు దానివల్ల ఏమైతుంది, వేరే వాడికి అది అనుమానంలాగా చూస్తూ ఉంటారు పేరెంట్స్. ఇప్పుడు ఆమె కూడా అట్లా నేర్చుకోవాలి. ఏముంది, ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నేనే చేశాను అన్ని, వంట, బట్టలు తోడుకోవడం అవన్నీ నేను చేశాను. సో దాంట్లో ఏం లేదు, మెన్ అండ్ విమెన్ సమానంగా ఉన్నారు, అందరూ అట్లానే వ్యవహరించాలి. ఈ తేడా ఏదైనా ఉందో అదే మనం నేర్చుకుంటామో మనం నేర్పిస్తాం. మీరు కూడా ఇప్పుడు రేపటికి అది పెళ్లి చేసుకుని మీకు పిల్లలు అవుతారు, అప్పుడు మీరు అదే మాట మీరు మళ్ళీ ఒకసారి చెప్పేస్తే
ఏం లాభం లేదు. అది జనరేషన్ టు జనరేషన్ తరతరాలుగా అది నడుస్తూ ఉంటుంది. అది మనం ఆపేయాలి. ఆ యూత్ ఏదైనా ఉందో, గర్ల్స్ సైడ్ ఎవరైనా ఉందో, అది ముందు మీ మైండ్లో మీరు ఫిక్స్ చేసుకోవాలి. నా హక్కు నాకు కావాలి, నాకు చదువు కావాలి, నేను ఉద్యోగం చేస్తాను, నా డ్రీమ్స్ నేను సాధిస్తాను, ఇండిపెండెంట్గా ఉంటాను. అది ముందు మీరు డిసైడ్ అయిపోవాలి. ఆ ఇండిపెండెన్స్ మీకు కావాలంటే మీకు వచ్చే ప్రతి అవకాశం మీరు సరిగా వాడాలి, రైట్? అట్లానే ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అంటే యూ షుడ్ రేజ్ యువర్ వాయిస్. ఉన్నారు జనాలు మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు, కాపాడుకోవడానికి నేను అనలేను, కాపాడుకోవడానికి పూర్తి వ్యవస్థనే ఉంది, కానీ ముందు సపోర్ట్ చేయడానికి కూడా జనాలు ఉన్నారు. సో ఆల్వేస్ స్పీక్ అవుట్ అగేన్స్ట్ ఎనీ ఇంజస్టిస్. బోధన్ అంకు టవర్స్ వద్ద బోధన్ టౌన్ మరియు మండల్ రివ్యూ మీటింగ్లు. బోధన్ నియోజకవర్గంలో బూత్ స్థాయి ఎన్రోలర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు బోధన్ అంకు టవర్స్ వద్ద బోధన్ టౌన్ ఏరియా మండల రివ్యూ మీటింగ్లో బోధన్ నియోజకవర్గంలో బూత్ స్థాయి ఎన్రోలర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మానల మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబ సభ్యునికి గుర్తింపు కార్డుతో పాటు 2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పాషా మోహినుద్దీన్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గంగాశంకర్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబకోని గంగాధర్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ప్రమోద్ చిన్న, టౌన్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, హరికాంతాచారి, దామో కౌన్సిలర్ సంగం ప్రసాద్, ఎన్ఎస్యుఐ మండల ప్రెసిడెంట్ అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీద వాళ్ళని, కూలీ నాలు చేసుకునే వాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ ఈ ఆపద బంధు అంటే ఏదన్నా యాక్సిడెంట్లు కానీ, పొలానికి పని పోతే పాము గుట్టి కానీ, కరెంటు షాక్ కానీ, యాక్సిడెంట్ కానీ, ఇట్లా డిఫరెంట్ విధాలుగా ఆ ఇన్సూరెన్స్ ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ మన సభ్యులైన వాళ్లకు 2 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కడతా ఉంది. అందుకొరకే ఎక్కడన్నా నేను డిస్ట్రిక్ట్ ప్రజలకు కానీ, బోధన్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరందరూ నిర్లక్ష్యం చేయకుండా 45 రోజులే టైం ఉంది కాబట్టి ఎవరైనా మీరు మర్చిపోతే ఆ బూత్లో ఉన్న వాళ్ళని పిలిపించుకొని ఆ ఫోటో దిగి మీరు ఐడెంటిఫికేషన్ ఆ నంబర్ వస్తుంది కాబట్టి చేయాలని సూచిస్తూ, తప్పనిసరిగా నేను మళ్ళీ యువకులకు చెప్తున్నాను, మీరు నిర్లక్ష్యం చేయకండి. ఏదో నేను ఎవరికి కావద్దనను కానీ ఏదో ఇన్సిడెంట్ అయ్యి ఎవరో చనిపోతే అలా కుటుంబానికి 2 లక్షలు వస్తాయి కాబట్టి మన నిర్లక్ష్యం చేయబట్టి ఆ కుటుంబాలకు వచ్చేటి పోతాయి కాబట్టి మీరు అట్లా చేయకుండా దయచేసి కాంగ్రెస్ పెద్దలకు, యువకులకు, నా మహిళా సోదరిమణులకు మీరందరూ సభ్యత్వం తీసుకొని ఇన్సూరెన్స్ పొందాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా మనము లైఫ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా చేస్తే బాండ్స్ ఇస్తారు, ఇప్పుడు ఇదే విధంగా ఏప్రిల్ నుంచి వస్తుంది, మనకు సంవత్సరం కొత్తది ఏప్రిల్ నుంచి వస్తుంది కాబట్టి ఏప్రిల్ నుంచి వస్తుంది, మీ ఫోన్లో వస్తుంది ఏప్రిల్ 1st వీక్లో. తర్వాత కూడా మీ అవసరమైతే మనమే ఫోన్లో తీసుకుని బాండ్స్ కూడా ఇస్తారు, అదే మెంబర్స్ ఇస్తారు అవసరం. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించారు పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కేఆర్ నాగరాజు ఐపీఎస్ గారు పోలీస్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లు పర్యవేక్షించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ కార్యాలయంలోని అన్ని సెక్షన్లు ఇన్వార్డ్, అవుట్వార్డ్, స్టోర్ విభాగం, సీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, ఎన్ఐబి, కళ్యాణ మండపం, కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ కేర్ ఆఫీస్ మొదలగు అన్ని విభాగాలను, గదులను వీక్షించడం జరిగినది. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు, అదనపు డీసీపీ పి గిరిరాజు, ఏఓ శ్రీ రామారావు, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మరియు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ జోషియన్ చెప్పారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశాన్ని సూచించారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని మోపాల్ మండలంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటించారు. ఆయనతో పాటు రూరల్ ఇన్ఛార్జ్ కులాచారి దినేష్ కుమార్, మోపాల్ మండల అధ్యక్షుడు రవి యాదవ్, బీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కిషన్ నాయక్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ కులాచారి దినేష్ కుమార్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి ఎంపీ అరవింద్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. మోపాల్ మండలంలోని నాల్గల్, సిర్పూర్, మోపాల్, నర్సింగ్పల్లి, మోదక్పల్లి గ్రామాలకు చెందిన యువకులు సుమారు 300 మంది ఎంపీ అరవింద్ చేతుల మీదుగా బీజేపీ కండువా వేసుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె ముందుకు సాగుతూ రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీని తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రతి కార్యకర్త బూత్ లెవెల్లో తమకు ఇచ్చిన పనులను నిజాయితీతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. స్టేజ్ చిన్నగా ఉంది, చాలా మంది విలువలేకపోతున్నాం అన్న. మై డియర్ రవి యాదవ్, నెక్స్ట్ టైం స్టేజ్ పెద్దగా లేదా మనందరం కింద కూర్చుందాం. రెండిట్లో ఒకటి చేయి. ఇంత పెద్ద జాయినింగ్ లైన్ అయ్యాల, మంచి జాయినింగ్ లైన్ అయ్యి, ఇంత యువకులు ఊరంతా హల్చల్ చేసే వాళ్ళు అందరూ జాయిన్ అయ్యారు ఈ ప్రాంతంలో. నెక్స్ట్ టైం మీటింగ్కి టెంటులు జరుపు, మంచి హాల్లా మొత్తం మండలం దద్దరిల్లేటట్టు కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలి. సంతోషం, పార్టీని పెంచుతూ ఉన్నారు. బీజేపీని యాడికింత మనం బలపరుచుకుంటూ పోవాలి. ఇప్పుడు నేను వస్తా ఉంటే గుట్టలు గాయపోతున్నాయి, గుట్టలు గాయమైపోతున్నాయి. నేను ఆరుమూలనే అనుకున్నా, ఈడ కూడా గుట్టలు గాయపోతున్నాయి. ఇంతకుముందు ఉన్న ఎంపీ అట, ఎమ్మెల్యేలట, ఎంపీ చుట్టాలట. చిన్నప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ల కింద గుట్టలు మింగుతారు అంట. అప్పుడు సామెతలకు పరిమితం అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కళ్ళకు కనబడుతుంది గుట్టలు మింగుడు అంటే ఏంది అని. ఏమన్నా అవునా కాదా? లోక్సభలో ఎంత వచ్చినాయి, మనకు లీడ్ ఎంత వచ్చింది మోపాల్లో లోక్సభలో. దాని తర్వాత రవి ప్రతాపం మొదలవుతుంది. అప్పటి వరకు రవి ప్రతాపం కాదు అది. దాని ఇప్పుడు ఎంత అసెంబ్లీలో దానికంటే మించి ఎంత లీడ్ వస్తుందో అది రవి ఖాతాలకు పోతుంది. ఓకేనా? నువ్వు మామూలుని కాదు, నువ్వు ఫిజికల్గా సౌమ్యంగా నిదానంగా ఉన్నా కూడా నీ బుర్ర బాగా షార్ప్గా పనిచేస్తుంది, చాలా ఆర్గనైజ్డ్గా పనిచేస్తావు. నీ టాలెంట్ అంతా తెలుసు కాబట్టి నిన్ను బీమా చేయండి, ధీమాగా ఉండండి అని పాపన్నపేట మంచిర్యాల బ్యాంక్ మేనేజర్ రమేష్ పిలుపునిచ్చారు. బీమా చేయండి, ధీమాగా ఉండండి అని పాపన్నపేట మంచిర్యాల బ్యాంక్ మేనేజర్ రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రమైన పాపన్నపేట ఏపీ జీవీబీ బ్యాంక్ వద్ద రవికుమార్ బృందం వారి చేత బ్యాంక్ పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో ప్రజలకు బీమా అవసరమని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా ప్రతి అకౌంట్ హోల్డర్, ప్రతి ఖాతాదారు ఎవరి ఏజ్ అంటే వాళ్ళ యొక్క దాంట్లో ఇన్సూరెన్స్ దాంట్లో ఏజ్ లిమిట్ అనేది ఇస్తారు. అంటే దాన్ని ఏ వయసు నుంచి ఏ వయసు అంటే 12 రూపాయలేమో వాళ్ళు క్లియర్గా చెప్పారు. 12 రూపాయలు అనేది 18 నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. దానికి 2 లక్షలు. యాక్సిడెంటల్ అంటే పాము కార్డు, తేలు కార్డు, అగ్ని ప్రమాదం, కరెంట్ షాక్ ఇట్లాంటి మామూలుగా జరుగుతుండే ఊళ్ళల్లో అట్లాంటి వాటి కింద 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుంది. మనం అనుకోకుండా ఎట్లా వెళ్తున్నప్పుడు కూడా బైక్ యాక్సిడెంట్ ఏదో ఒకటి అవ్వడం జరుగుతుంది. సో దాంట్లో పార్షియల్గా కాలు, చెయ్యి అట్లాంటివి జరిగినప్పుడు కూడా డాక్టర్ సర్టిఫికేట్లు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తూ 1 లక్ష రూపాయలు అందుతాయి. అది కాకుండా 330 చేసుకోండి, 18 నుంచి 55 సంవత్సరాలు ఒకటి ఉన్న వాళ్ళు చేసుకుంటే అది 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఏ విధంగా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కరోనా వల్ల చనిపోయినా కానీ దానికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. దాని కింద కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు 2 లక్షల ఇన్సూరెన్స్. ఇంకోటి ఎస్బీఐ జనరల్, అది 1000 రూపాయలు కట్టుకుంటే 20 లక్షల ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది.
20 లక్షలు మనం ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడితే సంపాదించగలం, మన ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ ఉంటుంది. అది కూడా పూర్తిగా నేను చెప్పిన విధంగా యాక్సిడెంటల్, అంటే కరెంట్ షాక్, పాము కాటు, తేలికాటు, అనుకోకుండా చెట్టు ఎక్కి పడిపోవడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. మన ఏరియాలో జరిగేటివే కదా. సో అట్లాంటివి జరిగితే దాని కింద మన 20 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎస్బీఐ జనరల్ అది. ఇంకోటి మనము ఇప్పుడు ముసలి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి, మనము వాళ్ళకి పెన్షన్ వస్తుంది, అదే పెన్షన్ని మనం సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే అటల్ పెన్షన్ యోజన 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, ప్రతి ఖాతాదారు ఆ ఏజ్ పరిమితిని బట్టి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆ స్కీమ్ కింద ఎన్రోల్మెంట్ అయ్యి 1000 రూపాయలు కట్టుకుంటే 1000 రూపాయలు ఇన్సూరెన్స్, అంటే 100 రూపాయలు కట్టుకుంటే 1000 రూపాయలు ఇన్సూరెన్స్. ఉదాహరణగా చెప్తున్నా, అంటే ఏజ్ని బట్టి వాళ్ళ జీవితం ఒక నిండు కొండలాగా, ఒక గుర్తుల మొక్క కొక్కుకోల బాటిల్లా ఉంటుంది. ఎలాగా జై గ్రామీణ వికాస సంపాదన అంత తరపు నుంచి మనకి కొన్ని విలేజ్ల్లో మనకి బ్యాంక్ మిత్ర గారిని కూడా పెట్టడం జరిగింది. వారి దగ్గర ఇలాగా కొత్త బోర్డుతోటి, కలర్ఫుల్ బోర్డుతోటి బయలుదేరితే ఒక సంవత్సరం వెళ్ళిపోయాక ఈ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నట్టుండి రాస్తే ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు అది ఎలా పెట్టేస్తాయి, జే అబ్రా గారి అబ్రా. ఇప్పుడు కూడా 18 సంవత్సరాల నుండి మనకు 70 సంవత్సరాల లోపు వారు ప్రతి సంవత్సరం కూడా 12 రూపాయలు పెట్టుకోవడం. కానీ ఇలాగా అనుకోకుండా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం ఉంది. అంతేకాకుండా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అంటే మనకి తెలంగాణ భవన్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ పాలనపై ఆయన ధ్వజం ఎత్తారు. చూపిస్తున్నటువంటి సింగరేణి సంస్థ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలలో అతి ప్రాచీనమైనటువంటిది, అదేవిధంగా లాభాలలో ఉన్నటువంటి ఒక సంస్థను ఈరోజు ఏ విధంగానైనా దీన్ని అమ్మేయాలనేటువంటి కుట్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గం, అమానుషం, అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు సింగరేణి సంస్థ ఎంత గొప్ప సంస్థనో, ఎన్ని వందలాది పరిశ్రమలకు బొగ్గును అందిస్తున్నటువంటి సంస్థ అనే విషయం మనందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజానికానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంత నీచమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసేటువంటి కుట్రను ఏ విధంగా చేస్తుందో, అందులో భాగంగానే సింగరేణి కంపెనీ కూడా అమ్మేయాలని ఏ విధంగా కుట్ర చేస్తుందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికే గొడ్డలి పెట్టగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే దీనిపైన తప్పనిసరిగా మరి సింగరేణి కార్మిక కుటుంబాలతో పాటు ఒక ఉద్యమంగానే మేము ముందుకు సాగడానికి టీఆర్ఎస్ పార్టీ మరి నిర్ణయం తీసుకున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రులు ఈరోజు మరి మా బ్లాక్స్ అవి అట్నే కొనసాగనివ్వండి, మా రాష్ట్రం యొక్క భవిష్యత్ అది, మాకు ఆర్థికంగా మరి అవి ఎంతో లాభాలను ఇచ్చేటువంటి కంపెనీ కాబట్టి వాటిని కాపాడండి అని ఆ రోజు మరి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ కావచ్చు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కోల్ ఇండియాలో ఉన్నటువంటి బ్లాక్స్ను కూడా కాపాడినటువంటి చరిత్ర ఒకవైపు ఉంటే, మరి ఆనాడే మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి 2015లో మా బొగ్గు బావులను, మా బొగ్గు బ్లాకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దని మరి 2015లో, అదేవిధంగా 2021లో స్వయంగా ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు నిల్వలు కూడా చాలా కాలం ఉండేటివి కావు, 12 సంవత్సరాలలో ఈ నిల్వలు పూర్తవుతాయి కాబట్టి మాకు కొత్త బొగ్గు బ్లాకులను మరి చేసుకునేటువంటి అవకాశం కల్పించండి అని పర్మిషన్ పెట్టినప్పటికి కూడా మరి కొత్త బ్లాకులు తవ్వుకోవడానికి పర్మిషన్లు ఇవ్వకపోగా ఉన్నటువంటి సంస్థను మరి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేటువంటి కుట్ర ఈరోజు దారుణంగా జరుగుతూ ఉన్నది. మరి
దీంట్లో ఉన్నటువంటి కుట్ర ఒకటే, కొత్త బ్లాకులు ఇవ్వకపోవడం, మరి ఉన్నటువంటి ఈ బ్లాకులను ప్రైవేట్ చేయడం. దీని ద్వారా జరిగేది ఏంటంటే లాభాల్లో ఉన్నటువంటి సంస్థను నష్టాల వైపు తీసుకువెళ్ళి దానికి ఒక పేరు పెట్టి ఇది నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ అనేటువంటి ఆ పేరుతో ఈ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సింగరేణి ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఎక్కడైనా నష్టాల బాటలో ఉన్నదానంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 2014 సంవత్సరంలో అధికారం చేపట్టే నాటికి ఇందులో ఉన్నటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో 504 లక్షల మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేసేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ వల్ల ప్రతి సంవత్సరం ఆ ఉత్పత్తిని పెంచుకుంటూ ఈరోజు 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 670 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించి అంటే దాదాపు 33% వృద్ధి రేటును పెంచుకున్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అదేవిధంగా రవాణా రంగంలో కూడా ఆ రోజు 2014లో 479 మరి మెట్రిక్ టన్స్ ఉన్నట్టయితే ఈరోజు 670 లక్షల మెట్రిక్ టన్నుల రవాణా విషయంలో కూడా 40% వృద్ధిని సాధించినటువంటి ఒక సంస్థగా ముందుకు పోతున్నటువంటి సంగతి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మట్టి అంటే ఓవర్ బర్డెన్ తీయడంలో కూడా గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది. ఆ రోజు 169 మిలియన్ క్యూబిక్ టన్ మీటర్స్ ఉంటే ఈరోజు అది 400 మిలియన్ క్యూబిక్ మీటర్స్ మరి అంటే 137% వృద్ధి రేటును సాధించినటువంటి ఈ గణాంకాలు మన ముందర కనబడతా ఉన్నాయి. టర్నోవర్ చూసినట్టయితే కూడా సింగరేణి సంస్థకు సంబంధించి 2014లో ఉన్నటువంటి లాభాలు చూస్తే 11,928 కోట్లుంటే ఈరోజు 21-22 నాటికి మరి 127,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకొని 126% మరి వృద్ధిని రేటును సాధించినటువంటి మరి గణాంకాలు మన ముందర కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోనే హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది, మంత్రి కేటీఆర్ స్పష్టం. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.